శ్రీమాత్రే నమః. జయ జయ శంకర హర హర శంకర. సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం లోకక్షేమార్థం రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం. ఈ మహాసంకల్ప సిద్ధి కొరకు మాఘమాసం పాడ్యమి నుండి మొదలుకొని 108 రోజుల పాటు రాజశ్యామలా సహిత దశమహావిద్యాయాగం, 11 కోట్ల కుంకుమార్చన, 11 లక్షల కొబ్బరికాయలతో హవనము ఇత్యాది కార్యక్రమములను సంకల్పం చేయడం జరిగింది. ఈ మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమంలో భక్తులందరూ కూడా మీ శక్తి కొలది విరాళములను అందించి లోకహితార్థమై సంకల్పం చేసిన శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణం. ఈ మహాసంకల్పం స్వర్ణదేవాలయ నిర్మాణము, ఆలయాలకి ఎందుకు విరాళములు ఇవ్వాలి, ఎందుకు దేవతా యాగములను నిర్వహించాలి అంటే, మనము సంపాదించినటువంటి ఒక ఆస్తిపాస్తులు మన పిల్లలకు ఏ విధంగా అయితే అందిస్తూ ఉన్నామో, మనకు ఉండబడేటువంటి ఒక కష్టాలు సుఖాలు అన్నీ కూడా మనం అనుభవిస్తూ, మనతో పాటు మన యొక్క సంతానానికి కూడా వాటిని అందిస్తూ ఉన్నాం. దేవాలయాలకి విరాళం ఇవ్వటం ద్వారా కేవలం ఐశ్వర్యం మాత్రమే పిల్లలకి ఇచ్చే యోగం కలుగుతుంది. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వల్ల దాన ధర్మములు చేసేటువంటి ఒక శక్తి ఈ జన్మలో భగవంతుడు మనకు అందించాడు. ఇటువంటి మహోత్తరమైనటువంటి ఒక మానవ జన్మని సార్థకతను చేసుకోవడానికి ఎవరో పూర్వీకులు, పెద్దలు, లేకపోతే మహర్షులు వాళ్ళు మనకు తపస్సు చేసి ఆ తపోశక్తిని మనకి అందించి లోకహితార్థమై వాటిని ఆచరించవలసినటువంటి ఒక విధి విధానముల రీత్యా ఆచరించేటువంటి ఒక ప్రణాళికను కూడా మనకు అందించారు. ఇటువంటి క్రమంలో ఈ ఆలయ నిర్మాణము అనేటువంటిది దశమహావిద్యలు, ముఖ్యంగా ఆలయ నిర్మాణానికి సంబంధించి దశమహావిద్యలు వాటిపైన ఉండబడేటువంటి ఒక అపోహలు చాలా మందిలో కూడా మదిలో మెదులుతూ ఉంటాయి. మనం పూజ చేయవచ్చునా, చేయకూడదా, చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా? ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. కారణం ఏమిటంటే, దశమహావిద్యలు అనేటువంటి దశావతారాల్లో విష్ణు సంబంధమైనటువంటి ఒక దశావతారాలు పురుష రూపంలో ఉండబడే దేవతలు, స్త్రీ రూపంలో ఉండబడేటువంటి ఒక శక్తి దేవతలు ఈ దశమహావిద్యలు. మానవుడిని దశ దిశలా రక్షించి కాపాడడానికి ఈ దశమహావిద్యలు ఎంతగానో దోహదపడతాయి. అందులో కలియుగంలో ప్రత్యక్షంగా ఫలప్రదాయకంగా మానవులకు కావలసినటువంటి ఒక కామ్యములను సిద్ధింప చేసుకోవడానికి, ఆదిత్యాది నవగ్రహ దోష నివారణకు ఈ విద్యలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎటువంటి దేవతా సాధన చేసినప్పటికీ కూడా దశమహావిద్యా దేవతల అనుగ్రహం లేకపోతే ఆ వ్యక్తికి ఆ సాధించినటువంటి ఒక మంత్రశక్తి అవ్వచ్చు, ఆస్తిపాస్తులు అవ్వచ్చు, కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా అవి శాశ్వతముగా మనతోనే ఉంటూ తదనంతరము మనం ఎవరికైతే అందించాలనుకుంటున్నామో ఆ యొక్క కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, లేకపోతే ఆస్తి ఇంకా ఇతరత్ర ఏవైనా సరే వాటిని భద్రపరిచేటువంటి ఒక శక్తి కేవలం దశమహావిద్యలకు మాత్రమే ఉంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పూర్వం ఈ రాజశ్యామల అమ్మవారితో సహితముగా దశమహావిద్యలను అర్చించి సేవించి తద్వారా వంశపారంపర్యంగా కూడా రాజులు పరిపాలన చేసేవాళ్ళు. ఎందుకు రాజశ్యామల చేయాలి? రాజశ్యామల చేస్తే ఏమొస్తుంది అంటే, ఈ ప్రపంచంలో విద్య, బుద్ధి ఈ రెండు కూడా, జ్ఞానము ఇవన్నీ కూడా కలిగి మానవుడు అత్యంత మేధాశక్తి సంపన్నుడిగా ఎదగడానికి భరత భూమిలో భరతుడు పరిపాలించిన ఈ భరతఖండంలో భారతదేశం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే, ఎందరో మహానుభావులు ఆయా రంగాల్లో ప్రతి దాంట్లో కూడా ఏది ఈ ప్రకృతికి అవసరమైందో దాన్ని మొట్టమొదటిసారిగా సంస్కృతి శాస్త్రముల ద్వారా, ఋషుల ద్వారా తపస్సు చేసి
ప్రతి విషయాన్ని కూడా ఈ ప్రపంచానికి ఈరోజు అందించి ఉన్నారు కనుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శాస్త్రముల పట్ల, సనాతన ధర్మం పట్ల అంకిత భావంతో మరి నిరంతరము వాటి పట్ల ప్రేమ, ఆప్యాయతలు, అభిమానము, వాటిని అనుసరించడానికి చాతనైనటువంటి ఒక ప్రయత్నాలు అందరూ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దశమహావిద్యలకు సంబంధించి ఎక్కడ ఆలయాలు లేవు, కామాఖ్యలో మాత్రమే ఉంది. కామాఖ్యలో ఉండబడేటువంటి ఒక దేవాలయంలో అనేక రకాలైనటువంటి ఒక విధి విధానాల ప్రకారంగా అక్కడ ఆలయం నిర్వహణ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆచార సాంప్రదాయం. మనం ఇక్కడ ఉండబడేటువంటి ఒక వాతావరణము, మనకు శాస్త్రములు ఏవైతే సూచించి మనకి చెప్పబడి ఉన్నాయో వాటిని మాత్రమే ఆచరించాలి తప్ప ఎక్కడో ఉన్నటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం ఆచరించలేము. కారణం ఏమిటంటే నిన్న మొన్న మనం చూసాం, జర్నీ చేశాం, తమిళనాడు, కుంభకోణము అనేక ప్రాంతాలని మరి అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం కావలసినటువంటి ఒక యాగం కోసం, ద్రవ్యాల కోసం మనం అన్వేషణ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో అక్కడ తమిళనాడులో తమిళ భాష మాట్లాడుతూ ఉంటారు. నా భాషలో తెలుగులో తెలియచేసినట్లయితే వారికి అర్థం అవ్వదు. మన హావభావాలు చూసి, వాళ్ళు చెప్తున్న హావభావాలు చూసి చెప్పడము, లేకపోతే చెప్పేదాన్ని ఇంకొకరి చేత చెప్పించి ఆ భాషలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం అవగాహన వచ్చే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తే కావలసిన సమాచారం వస్తుంది. అట్లనే ఎక్కడ సాంప్రదాయాలు అక్కడ పాటించాలి. మన ప్రాంతంలో తెలుగే మాట్లాడతాం కాబట్టి తెలుగు ప్రాంతంలో ఉండబడేటువంటి వాళ్ళు ఆ మాదిరిగా ఆయా శాస్త్రాలలో ఆ గురుమండలాలు ఉంటాయి. ఎవరి గురుమండలాల్లో ఏ శాస్త్రం చెప్పబడి ఉందో, వాళ్ళకి ఏ విధి విధానాల ప్రకారంగా ఉపాసన మార్గం చెప్పబడి ఉందో వారు మాత్రమే చేయాలి. ఆ ఉపాసన మార్గంలో లేనటువంటి వాళ్ళని ఈ ఉపాసనా మార్గంలోకి మేము విధంగా పూజ చేస్తున్నాము, శాస్త్రసమ్మతమైనటువంటివి ఈ శాస్త్రముల ద్వారా మేము ఆచరించటం సబబే అనేటువంటి దాంట్లో కూడా ప్రామాణికమైనటువంటి యొక్క గురుమండలాలు ఉండాలి. ఆ గురుమండలాలు ఇవాళ నేను ఆర్ఎంపీనా, ఎంబీబీఎస్ఆ, ఎండీనా, దేనికి సంబంధించినటువంటి వాడిని, ఈ శరీరంలో ఉండబడేటువంటి ఒక అవయవాలన్నిటికీ సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉన్నాడు. అలానే శాస్త్రములలో కూడా ఈరోజు ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏమిటయ్యా అంటే కాస్తంత బొట్టు పెట్టుకొని, విభూది రేఖలు పెట్టుకొని శాస్త్రముల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, లేనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది తెలియదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనం సాగర సంగమం సినిమాలో అక్కడ ఒక చిత్రాన్ని మనం ఇక్కడ చెప్పక తప్పదు, ఒక సన్నివేశాన్ని. అక్కడ నాట్యమయూరి అన్నప్పుడు కమల్ హాసన్ వచ్చి నీకు నాట్యము గురించి ఉన్నటువంటి ఒక కళలు, దాని పట్ల ఉండబడేటువంటి ఒక అవగాహన లేకుండా ఇలాంటి బిరుదులు పొందడానికి నువ్వు అర్హురాలు కాదు అని చెప్పి అక్కడ కమల్ హాసన్ గారు తెలియచేసినటువంటి ఒక సన్నివేశంలో ఆ మిడిమిడి జ్ఞానంతో ఉండబడేటువంటి వాళ్ళు తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పు లేదు, అన్నీ మాకే తెలుసు అని ఇంక్లూడింగ్ నేను కూడా ఆ విధంగా వ్యక్తపరచకూడదు. అందుకే ప్రతి విషయాన్ని కూడా జగద్గురువులను ఆశ్రయించాలి. కంచి కామకోటి పీఠ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయము, శృంగేరి పీఠము, ఇలా ఆమ్నాయ పీఠాల్లో శంకర భగవత్పాదుల వారు ఏ విధంగా అయితే ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారో ఆ విధంగా ఆమ్నాయ పీఠాల ద్వారా, ఆ గురుమండలాల ద్వారా వచ్చినటువంటి వాటిని మాత్రమే మనం ఆచరించే ప్రయత్నం చేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. దశమహావిద్యలు సరైనటువంటి ఒక పద్ధతిలో, శశాస్త్రీయమైన పద్ధతిలో కొబ్బరికాయలు, ఈ విధంగా 11 లక్షల కొబ్బరికాయలు ఈ యాగంలో సంకల్పం చేశాం. ఎందుకు 11 లక్షల కొబ్బరికాయలు హోమంలో మనం సమర్పించాలి అంటే మన యొక్క కర్మలను నివారణ చేయడం కొరకు కొబ్బరికాయను కొట్టి అందులో ఉన్న పెంకును తీసేసి ఆ దోషాలన్నిటినీ, అందులో ఉండబడేటువంటి ఒక నీళ్ళని భగవంతుడికి అభిషేకం చేసి ఆ పైన ఉండబడే కొబ్బరిని నివేదన పెడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అమృతతుల్యమైనటువంటి ఒక మరి అద్భుతమైనటువంటి ఆ కొబ్బరికాయకు నారీకేలమును మనం పూర్ణాహుతిలో కూడా వాడుతూ ఉన్నాం. పూర్ణాహుతి ద్వారా ఈ సర్వస్వము నాలో ఉండబడేటువంటి యొక్క దుర్గుణాలన్నిటిని కూడా ఆ పెంకు రూపంలో ఉన్నటువంటి దహింపచేసి అందులో ఉండబడేటువంటి ఒక పూర్ణ ఫలం ఏదైతే ఉందో అది నువ్వు స్వీకరించాలి. అంటే నా ఆత్మని, శరీరాన్ని నీకు అర్పిస్తున్నానని భగవంతుడికి అందింపచేయటం.
అందులో రాజశ్యామల అమ్మవారికి సంబంధించి దశమహావిద్యలకు సంబంధించి మనం చేసేటువంటి ఒక ఈ పూజలు, పునస్కారాలు, యాగములు ఇవి ఎందుకంటే ఒక్కొక్క విద్యకు సంబంధించి 1,000 కుంకుమార్చన ఉదాహరణకి రాజశ్యామల అమ్మవారికి చేస్తున్నాం. దానికి సంబంధించిన దాంట్లో 1,00,000 హవనము కొబ్బరికాయలతో ఆహార రూపంలో ఇవ్వటం అనేటువంటిది. అట్లా అన్ని విద్యలకు సంబంధించి 10 విద్యలు, దశమహావిద్యలు. వనదుర్గ అమ్మవారు కూడా ఉంది, మహాప్రత్యంగిర అమ్మవారు, నారాయణ ప్రత్యంగిర, అధర్వణ భద్రకాళి, నారాయణ ప్రత్యంగిర. ఇలా ఈ యొక్క దేవత యాగ రక్షణ కోసం సంబంధించినటువంటి దాంట్లో మనం చేస్తున్నటువంటిది స్వర్ణదేవాలయ నిర్మాణ సంకల్పం చేయాలి అంటే మన శరీరము, ఆత్మ ఇవి 2 శుద్ధి అవ్వాలి. అందువల్ల భగవశక్తి మనలో ఉన్నంత వరకు పూర్వం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఇప్పటికీ కూడా ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అంటే మనలో దైవశక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ పనులన్నీ జరుగుతాయి. దైవశక్తి మనలో ఉన్నటువంటిది ఎప్పుడైతే మనం చేసేటువంటి ఒక పనుల ద్వారా దైవశక్తి దూరం అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ దైవబలం లేనప్పుడు మానవుడు పదే పదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఫలితాలు అనేటువంటివి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అప్పుడు 10 మంది గురువుల దగ్గరికి వెళ్ళటం, 10 రకాల ప్రయత్నాలు చేయడం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఎవరినైనా ఒకే గురువుని ఆశ్రయించండి. ఆ ఆశ్రయించేటప్పుడే అన్ని ఆలోచన చేసి ఆశ్రయించండి. ఆ తర్వాత ఆ గురువును కాదని మరొక గురువు ఇంకొకళ్ళు చెప్పింది చేయకూడదు. శాస్త్రం చెప్పినది మీకు ఎవ్వరూ నచ్చలేదు, ఆ పరమేశ్వరుడే గురువు అనుకొని ఆయన యొక్క పాదపద్మములను, అమ్మవారి యొక్క పాదపద్మములను ఆశ్రయించండి. జగద్గురువులను ఆశ్రయించండి. జగద్గురు పీఠాలను సందర్శించండి. కంచి స్వామివారు ఏం చేస్తున్నారు, శృంగేరి పీఠంలో విధుశేఖర భారతీ తీర్థ స్వామివారులు ఏం చేస్తున్నారు, ఒక్కసారైనా వెళ్ళి కైలాసం నుండి ఆత్మలింగాన్ని తీసుకొచ్చి దాని నుండి ఆ అభిషేకం చేసిన తీర్థాన్ని మీరందరూ తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీ జీవితంలో ఉండబడేటువంటి ఒక ఈ యతీశ్వరుడి యొక్క దర్శనమే సకల పాప విమోచనం. వారి నామస్మరణే సకల ఐశ్వర్య ప్రదాయకం. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర అంటూ నిరంతరం శంకరన్ భగవత్పాదుల వారి యొక్క నామస్మరణ కూడా కష్టాలను నివారణ చేస్తుంది, సకల ఐశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. మనం ఈ శరీరాన్ని, ఆత్మని శుద్ధి చేసుకోవడానికి దగ్గరలో ఉండబడే దేవాలయాలకు వెళ్ళటం, నిరంతరం పూజ చేయటం ఇవన్నీ కూడా ఎంతో విశిష్టమైనటువంటి ఒక పుణ్య ఫలితం అనేటువంటిది మన అకౌంట్లో ఉన్నప్పుడు, బ్యాంకులో డబ్బులు మన జేబులో ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి ఒక ఐశ్వర్యములు ఏ విధంగా అయితే మన దగ్గరికి వస్తాయో, మనకు కావలసినటువంటి ఒక గౌరవ మర్యాదలు సమాజంలో ఎట్లయితే వస్తాయో, మనం ఆర్థికంగా అన్ని రకాలకు కూడా ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు మన చుట్టూ ఎట్లయితే మనకు ఆ గౌరవ మర్యాదలు వస్తాయో, అవి లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం అందరం జీవితంలో చూస్తూ ఉంటాం. అలాగనే అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పుణ్య ఫలితము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ దైవబలం మన దగ్గరికి రావాలి అంటే నిరంతరం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్లు తప్పకుండా మనం భగవత్ ఆరాధన చేయాలి. అలా చేయలేనప్పుడు ఇలాంటి యాగాలు జరిగేటప్పుడు మనకు కలిగిన దాంట్లో ఎంతో కొంత పుణ్యం, పురుషార్థం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఒకే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వాహనాలు కొంటూ ఉంటాం. దాంట్లో ఆ పెట్రోల్ బండా, గ్యాస్తో నడిచేటువంటిదా, ఎలక్ట్రికల్ వెహికలా, ఏదైనప్పటికీ కూడా దానికి సంబంధించిన ఇంధనము దానికి ఇచ్చినప్పుడు మాత్రమే అది గమ్యానికి చేరుస్తుంది. అంతేగాని మన ఇంట్లో బోర్ ఉంది కదా, ట్యాంకీలో నీళ్లు ఉన్నాయి కదా అని అందులో పోస్తే ఏమవుతుంది? అది ప్రయోజనం లేకపోగా ఆ వాహనం యొక్క ఇంజను దెబ్బతింటుంది. కాబట్టి యంత్ర పరికరాలన్నీ ఇబ్బంది పాలవుతాయి, అది పని చేయదు. దాన్ని మళ్ళీ మనం రిపేర్ చేసుకోవాలి. అలానే శాస్త్ర సంబంధము కానటువంటివి, గురుమండలాలకు సంబంధించినటువంటి ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో, ఎవరెవరికి ఏ అర్హతలు ఉన్నాయి అనేటువంటిది వాటిని ఆచరించి ఇంతకుముందు ఈ వ్యక్తి పూజ చేస్తే ఆ పూజా ఫలితం అనేటువంటిది ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది, తద్వారా వచ్చినటువంటి ఒక ఫలితాలు ఏంటి అనేటువంటిది గోప్యంగా ఉంటాయి. మీరెక్కడో నేనెక్కడో, నేను చెప్పే మాటల ద్వారా మీకు మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు. మీరు నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత భగవంతుడు ఏమైనా నేను డబ్బులు తీసుకున్నంత మాత్రం చేత పైనుంచి దిగొచ్చి ఎరా సుబ్రహ్మణ్య శాస్త్రి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు కాబట్టి నీ కోరికలు తీర్చమని చెప్పేసి ఆయన ఏమన్నా నాకేమన్నా ప్రత్యేకంగా సెల్ ఫోన్ కవర్ లాంటిది ఏదైనా ఇచ్చారా? తపోశక్తితో నీ మాట ఎవరైనా సరే తపస్సు చేస్తే నీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆ దైవబలం నీలో ఎప్పుడైతే వస్తుందో తద్వారా ఇవన్నీ తొలగిపోతాయి. ఆ దైవబలాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు?
గురువులు. ఆ గురువుల్లో కూడా సద్గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే వస్తుంది. గురునింద మహాపాపం. గురువులను నిందించడం చాలా దోషం, బ్రహ్మహత్యా దోషాలు వస్తాయి. అందువల్ల అలాంటివి జరగకుండా ఈ లోకంలో పుట్టిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఏమీ తీసుకెళ్ళలేరు, ఒక్కడు కూడా తీసుకెళ్ళలేరు. మీరు సంపాదించినటువంటి ఒక పుణ్యం మాత్రమే తీసుకెళ్ళగలుగుతారు. సామాన్యమైన వ్యక్తిగా అనుష్ఠానం చేస్తూ నిరంతరం దరిదాపుగా 25 సంవత్సరాల నుండి ఇప్పటికే శాస్త్ర యాగములు పూర్తి చేసి ఎన్నో రకాలైనటువంటి ఒక ప్రయోజనాలను ఈ యొక్క లోకక్షేమం కోసం ఎన్నో యాగాలను నిర్వహించాం. ఇటువంటి కార్యక్రమంలో మీరు భాగస్వాములై మీకున్నటువంటి ఒక మరి శక్తి కొలది ఈ ఆలయ నిర్మాణానికి ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. ఇంకొక విషయం, ఇక్కడ దశమహావిద్యలకు సంబంధించి ఆ ఆలయం నిర్మాణం చేయడానికి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా చేసేటువంటి ఆలయ శంకుస్థాపన దశావతారాలతో ఉండబడేటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, స్వర్ణాలయం. మీరెవరైనా సరే దశావతారాల్లో ఉండబడేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ నిర్మాణానికి మీరు వెంకటేశ్వర స్వామి వారికి దండం పెట్టుకుని దశావతారాల్లో ఉండబడే దేవతలు, విష్ణు సంబంధమైన దేవతలు, స్త్రీ సంబంధమైన దేవతలు అందరికీ కూడా నమస్కారం చేసుకొని దశావతార రూపంలో ఉండబడేటువంటి ఒక 16 అడుగుల విగ్రహ నిర్మాణంలో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ మీకు తోచిన ₹1 దగ్గర నుండి మొదలుకొని మీకు చాతనైనటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి జోగంటే చాలా ఇష్టం. మీ అందరికీ కూడా ఈ స్వర్ణాలయ నిర్మాణం కోసం నేను జోగి అడుగుతున్నా గోవింద గోవింద అని. ఈ యొక్క భిక్షా పాత్రలో స్వర్ణాలయ నిర్మాణం రాబోయే తరాలకి తెలంగాణ ప్రాంతంలో మనం భద్రాచలము, అట్లనే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము, భద్రకాళి దేవాలయము, ఇలా అమ్మవార్లకు సంబంధించి అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో టూరిజంగా ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉండబడేటువంటి ఒక భక్తులందరూ కూడా ఇక్కడికి ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే విస్తృతంగా 20 ఏళ్లలో ప్రచారం జరిగింది. ఎప్పుడెప్పుడు శంకుస్థాపన అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక అంశం, దేవాలయాలకి విరాళాలు ఇవ్వడం వల్ల ఏమొస్తుంది అంటే, ఎప్పుడైతే మనం చేసినటువంటి ఈ యొక్క తెలిసి తెలియక ఉండబడేటువంటి ఒక కర్మలు ఉంటాయో ఆ పాపరాశి ఏదైతే ఉంటుందో ద్రవ్య రూపంలో, ధన రూపంలో, సువర్ణ రూపంలో కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆ విరాళం ఇవ్వగానే ఆ వ్యక్తికి ఉన్న కర్మ దోషం తొలగి ఆ పాపపు రాశి ఆ దేవాలయాలకు వెళ్తూ ఉంటుంది. అందుకే దేవాలయంలో అర్చకుడు, సంస్కారాలు, అభిషేకాలు, అక్కడ గోసేవ, ఇవన్నీ అన్నదానం ఎందుకు చేస్తారా అంటే మరలా చైతన్య శక్తి, మంత్రశక్తి పెరగటం కోసం సాధనలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ విరాళాలు వచ్చిన తర్వాత, అందుకే కొన్ని దేవాలయాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధిలోకి రావు. ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే ఆ విరాళాలు ఇచ్చేటప్పుడు, పుచ్చుకునేటప్పుడు కొన్ని సంకల్పాలు ఉంటాయి. మీరేదో నాకు డబ్బులు వేశారు, నేనేదో యాగం చేస్తున్నాను అన్నట్లుగా చెయ్యను. ప్రతి ఒక్కళ్ళకి సంకల్పం ఉంటుంది. సంకల్ప పూర్వకంగా విరాళం ఇవ్వటం అంటే అకౌంట్లో డబ్బులు వేసి రసీదు పాస్ చేస్తే విరాళం కాదు. మంత్రపూర్వకమైన సంకల్పం భగవంతుడి దగ్గర చెప్పటం ఉందే, అది ముఖ్యమైనటువంటి ఒక విషయం. అందువల్ల నేను ఈ ప్రయాణాల్లో ఉండి వీడియోని నా కెమెరా ద్వారా ఇది చిత్రీకరణ చేసి మీ అందరికీ విషయాలు తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఎన్నో విషయాల్ని రోజు కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. జయ జయ శంకర, హర హర శంకర. మీరందరూ కూడా ఈ స్వర్ణాలయ నిర్మాణానికి కొబ్బరికాయలు, అట్లనే వెంకటేశ్వర స్వామి వారి ఆ విగ్రహానికి, ఆలయ నిర్మాణానికి, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందేటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఉండబడేటువంటి ఒక ఆర్థిక రుణబాధలు, శత్రుబాధలు, అన్ని రకాలైన సమస్యలకు మరి ఆ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. ఇది తెలంగాణ ప్రాంతంలో స్వర్ణాలయంలో వెంకటేశ్వర స్వామి దశావతార రూపంలో ఉండేటువంటి ఒక ఏకైక క్షేత్రంగా మరి అన్ని రకాలైనటువంటి ఒక దశమహావిద్యా దేవతల్ని మనం ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం అనేటువంటిది గొప్ప విషయం. స్థలదాతలు, రాజపోషకులు, మహారాజ పోషకులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. మరిన్ని వివరములకు 7277772229. ముఖ్య గమనిక, ఎప్పుడూ నేను పూజా పునస్కారాలు, యాగం హడావిడిలో ఉంటాను.
విరాళాలు అందించేటువంటి వాళ్ళు, ధర్మ సందేహం ఉన్నటువంటి వాళ్ళు వాట్సాప్ ద్వారా తెలియచేయండి. తక్కువగా మాట్లాడండి. ఎక్కువగా ఫోన్లు మాట్లాడితే ఇంకొకళ్ళకి అవకాశం లభించదు. కాబట్టి ఇవన్నీ గమనించుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సత్తుపల్లిలో రేపు జరిగేటువంటి ఒక యాగ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయండి. రాజశ్యామల చేయటం వల్ల అందరికీ కూడా విద్య వస్తుంది, అందరికీ కూడా ఐశ్వర్యం వస్తుంది. ఈ యొక్క రాష్ట్రము, ఈ యొక్క దేశము అత్యంత మరి ఉన్నత స్థితిలో ఉండడానికి రాజశ్యామల యాగం, ఆ అమ్మవారి ఆలయ నిర్మాణం ఎంతగానో దోహదపడుతుంది. జయ జయ శంకర, హర హర శంకర, జై కామాక్షి.